హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ లాలీపాప్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చిన్నులపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర ఫుల్‌గా మిక్స్‌గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో కావాలంటే ఇది షార్ట్ వీడియోలాగా చేసాం ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. చికెన్ లాలీపాప్ చూడండి ఎలా తీస్తున్నానో. చికెన్ లాలీపాప్ అలా తీసుకోవాలి. ఎంత నీట్‌గా తీసుకుంటే అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎలా తీస్తున్నానో. అయి తీసిన తర్వాత చూడండి ఎలా తీసానో ఒకసారి మీరు చూస్తే అర్థమైపోద్ది ఎలా తీసేది. అంత నీట్‌గా తీసుకోవాలి ఫ్రెండ్స్. అంత నీట్‌గా తీసుకుంటేనే చికెన్ లాలీపాప్ రోస్ట్ బాగా వస్తుంది. అయి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఉప్పు, సాల్ట్ ఫ్రెండ్స్, పెప్పరు, టేస్టింగ్ సాల్ట్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. రెస్టారెంట్ అన్నిట్లో వేస్తారు, మేము వేసాము. చిన్నుల్లిపాయ, అల్లం పేస్టు, చిల్లీ సాస్, మీ దగ్గర ఉంటే లైట్‌గా గరం మసాలా కూడా వేసుకోండి. ఫుడ్ కలర్ మీ ఇష్టం, వేసుకుంటాంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. వేసుకోకపోయినా బాగానే ఉంటది. కాకపోతే కలర్‌ఫుల్‌గా అవ్వపడాలంటే వేసుకోవాల్సిందే. నిమ్మకాయ పిండాను చూడండి ఫ్రెండ్స్. బాగా కలపాలి ఫ్రెండ్స్. ఒక కోడిగుడ్డు మీకు చాలకపోతే ఇంకొద్దిగా వేసుకోండి. అది ఇప్పుడు వేసుకోవద్దు. ఒక గుడ్డు కొట్టిన తర్వాత అది పిండి వేసుకుంటాం కదా, కార్న్‌ఫ్లవర్ ఇది. ఇది వచ్చేసి మైదా. ఇప్పుడు కలిపేటప్పుడు చాలకపోతే గుడ్డు ఇంకొద్దిగా వేసుకోండి. అంతేగాని వాటర్ మాత్రం పోయమాకండి ఫ్రెండ్స్. వాటర్ పోసారంటే ఆ కోటింగ్ మొత్తం ఊడిపోద్ది. చూడండి ఆయిల్ ఎలా వేస్తున్నానో. వేసేటప్పుడు కూడా అట్లా పైన పట్టుకొని కింద వేస్తే అది కుప్పలాగా బాగా వస్తుంది ఫ్రెండ్. చూడండి బాగా లైట్‌గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టీమ్ వచ్చేసి లైట్‌గా పెట్టుకుంటేనే కానీ లోపల కూడా బాగా ఉడకదు. చూసారుగా ఎలాగా ఒకసారి ఒత్తుకోవాలి, సగం బాయిల్డ్ అయిన తర్వాత ఒత్తుకొని వేసుకోండి. ఇంకా లోపల నీట్‌గా ఉడుకుతుంది. అంతే ఫ్రెండ్స్, చికెన్ లాలీపాప్ రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దానికి సిల్వర్ పేపర్‌లో అయి చుట్టి ఎలా సర్వ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. రెస్టారెంట్‌లో కూడా సేమ్ ఫ్రెండ్స్. మనకి టేస్ట్ ఎట్లా ఉంటదో రెస్టారెంట్‌లో ఎలా అయితే ఇస్తారో సేమ్ అలాంటి టేస్టే వస్తుంది. ఇంట్లో చిన్న పిల్లలకి చేసి పెట్టడానికి బావుంటుంది. చూడండి ఒకసారి. దీంట్లో ఏసిన ఆనియన్ మసాలా వచ్చేసి మనం సెపరేట్‌గా షార్ట్ వీడియో పెట్టాం మన ఛానల్‌లో, ఏకే వంటలు. ఒకసారి చూడండి. ఆ మసాలాలో ఈ నంచుకొని తింటుంటే మామూలు టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ అసల. ఆనియన్ చూస్తుంటేనే మనకి నోరూరిపోయిద్ది. అలా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.